శ్రీ మహాగణాధిపతయే నమః. దేవుని స్వరము ప్రవచించిన వారు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాములు వారు. ప్రథమ భాగము. భక్తి దేనికోసం? ప్రతి కారణం ఒక కార్యంగా వ్యక్తమవుతుంది. భౌతిక విజ్ఞానమంతా ఈ నియమసూత్రంతో పనిచేస్తుంది. ఒక సర్వచైతన్యం లేదా మహామేధస్సు ఉన్నది కనుక ఈ నియమసూత్రాలు రూపుదాల్చి అవి చక్కగా సమన్వయమై సహకరించుకుంటూ ఉన్నందువల్ల ప్రాపంచిక జీవనం జనించింది. భౌతిక జగత్తులో కార్యకారణ పరంపర అనివార్యంగా ఉంటుంది. అదే మనిషి జీవితంలో కూడా పనిచేస్తుంది కదా. మన చర్యలన్నిటికీ పరిణామాలు ఉంటాయి. మనం మంచి పనులను చేస్తే మంచి పరిణామాలు వస్తాయి. మనం ఎంత చెడు చేస్తే అంతగా చెడు పరిణామాలు ఎదురవుతాయి. ఈ విధంగా ఫలితాలను ప్రసాదించేది అనగా ఫలదాత ఈ జగత్తును నడిపించే మహాశక్తి. అదే ఈశ్వరుడు, భగవంతుడు, స్వామి, పరమాత్మ, కడవుల్ వగైరా. మనస్సు ఉనికి కలిగి ఉన్నంతకాలం ఒక అల్లకల్లోల స్థితిలో ఉంటుంది. అది మంచితో పాటు చెడును కూడా ఆలోచిస్తుంది. పుణ్యంతో పాటు పాపాలను కూడా చేస్తూ పోతుంది. ఈ పాపాల పరిణామంగా భగవంతుడు మనకు బాధలను, ఇక్కట్లను కలిగిస్తూ ఉంటాడు. సాధారణంగా అందరు జనులు దుఃఖం, కష్టాల నుండి ఉపశమనం కోసమే ప్రార్థనలు చేస్తూ ఉంటారు. దీనినే వారు భక్తి అనుకుంటారు. భగవంతుడు కావాలనుకుంటే మన పాపాలను ఫలితంగా మనకు పీడను, క్లేశాలను కలిగించకపోవచ్చు కూడా. కానీ మన సమస్యలను తీర్చమని ఆయన నిర్బంధించే అర్హత మనకు లేదు. ఎందుకంటే ఆయన మనకు ఈ ఫలితాలను మన కర్మలకు బదులుగా ఇచ్చాడు. అందువల్ల కష్టాలు వచ్చినా మనకు వాటిని పట్టించుకోకుండా ఉండే మానసిక ధోరణిని కలిగించమని ప్రార్థన చేయడం దానికన్నా నయమైంది. కానీ ఈ ప్రార్థన కూడా నిజమైన భక్తి కాదు. మనం మన ఇబ్బందుల గురించి ఈశ్వరుని ఎదుట చెప్పుకుంటే వాటి గురించి ఆయనకి తెలియదు అని మనం భావించినట్టు అవుతుంది. అంటే ఈశ్వరుడు అన్నీ ఎరిగినవాడు అనే ఆయన సర్వజ్ఞత్వాన్ని మనం తక్కువగా చూస్తున్నాం. ఈ సంకటాన్ని తీర్చు లేదా ఈ చిక్కులతో ముడిపడిన మానసిక వైఖరిని మార్చు అని మనం ప్రార్థన చేసినప్పుడు మనం అడిగిన దానికి ఆయన చేసి పెడతాడు అనే అర్థం వస్తుంది. దానితో పాటు మనం అనవరతంగా ప్రవహించి ఆయన దయకు విలువ తగ్గింప చేస్తున్నాము. ఏ దయా జ్ఞానాలకు భగవంతుడు సముద్రం వంటి వాడో అట్టి వాటిల్లో లోపాన్ని ప్రవేశపెట్టే ప్రార్థన నిజమైన భక్తి కాదు. కానీ అట్టి ప్రార్థనల వల్ల మనం కనీసం తాత్కాలికంగానైనా మన మనస్సు మీద ఉన్న భారం కాస్త తగ్గి కాస్త శాంతిని పొందుతాము. సొంతంగా అంతటినీ సాధించగలమని భగవంతుని ప్రతిమాలుకోవడం అనే అహాన్ని పరిహరించుకునే వినయభావం మనలో కలుగుతుంది. మనం తన జ్ఞానం, దయా విలువలను పడగొట్టామనే మాటను పట్టించుకోకుండా మన కర్మలను కూడా ఉపేక్షించి ఆయన మన ప్రార్థనను మన్నించే అవకాశం కూడా ఉన్నది. కానీ మానవ జీవనంలో ఒక వ్యథ పోతే ఇంకొక తంటా వచ్చి పడటం కద్దు. అందువల్ల మనం ఆయనను ప్రాపంచిక దైనందిన వ్యథలను నివారించమని ప్రార్థించుకోవటానికి అంతు అనేది ఉండదు. నీవు ఎట్లా జరగనిస్తావో దాన్ని అట్లాగే జరగని అనే భావంతో శరణాగతిని చేయటమే నిజమైన భక్తి. మనిషి తన గురించి ఏమీ ఆలోచించుకోకపోతే మనస్సులో ఉన్న మలినమంతా తొలగిపోయి అది అద్దం వలె శుభ్రంగా స్పష్టంగా ఉంటుంది. అప్పుడు మనం సంతోషంగా నిండుగా ఉండవచ్చు. నా కోసం నాకు ఏమీ అక్కర్లేదనే భావంతో ఎవరైనా మరొకరికి తాము అధీనం చేసుకున్నప్పుడు ఒక భార్య భర్త దుష్టుడై ఉండవచ్చు. ఒక శిష్యుడు గురువుకు, గురువు వంచకుడై ఉండవచ్చు.
సమర్పణం చేసుకుంటే ఇక బాధ అనేదే లేదు. దాని అంతిమ ఫలం మోక్షమే. కానీ పురాణాలలో అట్టి భర్తకు లేదా గురువుకు తాముగా అర్పించుకొని దివ్యత్వాన్ని పొందిన వారి గురించి చెప్పబడినప్పటికీ వ్యవహారంలో అట్టివారికి మన వలనే లోపాలు దోషాలు ఉన్నవారికి శరణాగతులను కావడం అనేది సాధ్యపడదు. మనకు సరిపడే సమర్పణకు యోగ్యుడైన గురువు లభించి శరణాగతి చేయగలిగితే అసలు ఇంకా భగవంతుడితో కూడా అవసరం లేదు. కానీ వ్యవహారంలో మనమే ఈ లోకాలన్నింటికీ ఏలికైన వారికి సర్వం ఎవరి అధీనంలో ఉన్నదే అతడికి మాత్రమే సమర్పణం చేసుకోగలుగుతాము. సర్వం నీదే, నాదంటూ ఏదీ లేదని ప్రార్థిస్తే దానితో శాంతిని పొందుతాము. భక్తిని అలవర్చుకోవడానికి మరొక కారణం ఏమంటే మనం ప్రేమను చూపించకుండా జీవిస్తే సంతోషం అనేదే ఉండదు. ప్రేమను చూపించినప్పుడు పొందే సంతోషం మరింక దేనితోనూ మనకు దొరకదు అని మన అనుభవం ద్వారా తెలుసుకుంటాం. కానీ ఎవరి మీదనైనా సరే మనం ప్రేమను చూపిస్తే ఏదో ఒక నాటికి మనం వారికి దూరం అవుతాం, లేదా వారు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఎంతో ఆనందాన్ని కలిగించిన ఆ ప్రేమే విలాపంగా మారిపోతుంది. ఈశ్వరుడు మాత్రమే ఎన్నటికీ మనల్ని విడిచిపోకుండా ఉండువాడు. ప్రేమను ఆయన మీదకు మళ్ళిస్తే ఈ ప్రేమ సంతోషాన్ని నిరంతరంగా ఇస్తూ ఉంటుంది. ఈ ప్రేమ సంపూర్ణమైనప్పుడు సర్వం ఆయనతో నిండి ఉన్నట్టు కనిపిస్తుంది. ఒకరి పట్ల ప్రేమను చూపించి దాని కారణంగా మరొకరితో శత్రుత్వాన్ని చూపించే బదులు ఆయన సర్వమయుడు కనుక అందరి పట్ల ఎక్కువ తక్కువ లేకుండా ప్రేమను చూపిద్దాము. మానవ జన్మను ప్రేమహీనంగా బ్రతికి వృధా చేసుకోకుండా ఆపేదే భక్తి ఒక్కటే. భక్తి ద్వారా మనం మన ప్రాపంచిక సమస్యలను క్రమంగా ఒక్కొక్క మెట్టుగా పోగొట్టుకోవచ్చు. మనం మన వైఖరిని అసలు సమస్యలను లెక్క చేయకుండా ఉండే స్థితికి వృద్ధి చేసుకోవచ్చు. మనం మనస్సులోని కళంకాలను తొలగించుకోవచ్చు. మనస్సును ఊగిసలాడటం నుంచి తప్పించి దానిని కేంద్రీకరింప చేయవచ్చు. ఈశ్వరుడి కళ్యాణ గుణాలను మనం పొందుతాము. ఎన్నటికీ నశించని శాశ్వత ప్రేమను పొంది ఆనందాన్ని పొందుతాము. అన్నింటికన్నా మించి మన కర్మఫలాలను ఇచ్చేవాడు శరణాగతి చేస్తే ఆయన మనలను భవబంధాల నుండి తొలగించి చివరకు ముక్తిని ప్రసాదిస్తాడు. నేను మిగిలిన అన్ని వస్తువులన్నీ ఆయనే అనే ఎరుకను పొంది అనుభూతి చెందే స్థితికి మనం చేరే విధంగా ఆయన చూసుకుంటాడు. ఈ అద్వైత జ్ఞానం అనగా రెండు కానిది అనే ఎరుక, ముక్తి కేవలం ఆయన దయతోనే సాధ్యం. ఇవన్నీ భక్తిని ఆచరించటానికి గల కారణాలు. ఇక మనం ఏ కారణం లేని భక్తిని గురించి చూద్దాము. హరి ఓం తత్సత్. వ్యాఖ్యాత మీ ప్రియమిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. 7483229249. హర హర శంకర, జై జై శంకర.